పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. స్థానిక ప్రభుత్వాలు గురించి తెలుసుకుందాం. స్థానిక ప్రభుత్వాలు స్థానిక స్థాయిలో ఉండే ప్రభుత్వాలను స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు అని పిలుస్తాం. ప్రజాస్వామ్య ఆదర్శాలలో ఒకటి వికేంద్రీకరణ. స్థానిక ప్రభుత్వాల రకాలు: ఒకటి, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ సంస్థలు అని కూడా వీటినే పిలుస్తారు. ఈ సంస్థలు మూడు రకాలు. అవి: ఒకటి, గ్రామ పంచాయతీలు, రెండు, మండల పరిషత్తులు, మూడు, జిల్లా పరిషత్తులు. రెండవది, పట్టణ స్థానిక ప్రభుత్వాలు. పట్టణ స్థానిక ప్రభుత్వాలు 9 రకాలు. అవి: ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్, రెండు, మున్సిపాలిటీలు, మూడు, నగర పంచాయతీలు, నాలుగు, నోటిఫైడ్ ఏరియా కమిటీలు, ఐదు, టౌన్ ఏరియా కమిటీలు, ఆరు, కంటోన్మెంట్ బోర్డులు, ఏడు, టౌన్షిప్పులు, ఎనిమిది, పోర్టు ట్రస్టు, తొమ్మిది, స్పెషల్ ఏరియా ఏజెన్సీలు. స్థానిక ప్రభుత్వ లక్షణాల గురించి తెలుసుకుందాం. స్థానిక ప్రభుత్వ లక్షణాలు: ఒకటి, స్థానిక ప్రభుత్వము నిర్దిష్టమైన భూభాగంలో అధికార పరిధి కలిగి ఉంటుంది. రెండు, స్థానిక ప్రభుత్వ సంస్థలు ఎన్నికైన ప్రతినిధుల ద్వారా పాలన కొనసాగించి ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. మూడు, స్థానిక ప్రభుత్వాలకు అంతర్గత పాలనలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది. నాలుగు, స్థానిక ప్రభుత్వాలు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడతాయి. ఐదు, స్థానిక ప్రభుత్వాలకు స్వంత నిధులు, బడ్జెటు ఉంటాయి. ఆరు, స్థానిక ప్రభుత్వాలు తమ పరిధిలోని నియమ నిబంధనలకు అనుగుణంగా స్వయం ప్రతిపత్తి కలిగి వాటి వ్యవహారాలను కొనసాగిస్తాయి. ప్రజాస్వామ్య విజయానికి ప్రభుత్వాలు తప్పనిసరి అని ప్రజలతో రాజకీయ చైతన్యాన్ని పెంపొందిస్తాయి. వాటి లక్ష్యం క్రింది స్థాయి పాలనలో ప్రజలతో మమేకమై పనిచేస్తాయి. పౌర బాధ్యతలు నిర్వహణలో అవి శిక్షణా పాఠశాలలుగా పనిచేయడం వల్ల స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాలనా సామర్థ్యాన్ని పెంచుతాయి. చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం. స్థానిక ప్రభుత్వాల చారిత్రక నేపథ్యం: భారతదేశ స్థానిక ప్రభుత్వాలకు సుదీర్ఘ చరిత్ర ఉన్నది. స్థానిక ప్రభుత్వాలు భారతదేశానికి కొత్త కాదు. ప్రాచీన వేదమైన ఋగ్వేదంలో స్థానిక సంస్థల గురించి పేర్కొన్నారు. అవి: సభా సమితి. కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో గ్రామాన్ని పాలనా యంత్రాంగంలో ఒక ప్రాథమిక విభాగంగా పేర్కొన్నాడు. బ్రిటిష్ పాలకులు స్థానిక ప్రభుత్వాలు తమ వలస ప్రయోజనాల కోసం వీటిని అభివృద్ధి చేశారు. కనుక
లార్డ్ రిప్పన్ భారతదేశ స్థానిక ప్రభుత్వ పితామహునిగా కీర్తించబడ్డారు. కాలక్రమేణా బ్రిటిష్ గవర్నర్ జనరల్లు స్థానిక ప్రభుత్వాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ చట్టాలలో 1884 బెంగాల్ మున్సిపాలిటీల చట్టం, 1885 బెంగాల్ స్థానిక ప్రభుత్వ చట్టం, 1919 బెంగాల్ గ్రామీణ స్థానిక సంస్థల చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం మొదలైన ప్రధాన ఉదాహరణలు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం, అధికార వికేంద్రీకరణ జరగాలి అని కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ ఆదర్శాలలో ఒకటైన గ్రామ స్వరాజ్య భావనకి మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో తగిన ప్రాముఖ్యత లభించింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల కోసం అనేక చర్యలు చేపట్టింది. 1952లో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ప్రారంభించింది. 1953లో జాతీయ విస్తరణ పథకాలను ప్రవేశపెట్టింది. తర్వాత కాలంలో పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం కోసం అనేక కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రముఖ కమిటీలు, వాటి సిఫార్సులు గురించి తెలుసుకుందాం. బహుళార్థ సాధక ప్రాజెక్టులు, జాతీయ విస్తరణ పథకాలు తగినంత ఫలితాలు ఇవ్వకపోవడంతో భారత ప్రభుత్వం జనవరి 16, 1957 సంవత్సరంలో బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ 3 అంచెల పంచాయతీరాజ్ నిర్మాణం, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు తగినంత ఆర్థిక వనరులు అందించాలని, వీటితో పాటు అనేక సిఫార్సులు చేసింది. ఈ కమిటీ తన నివేదికను నవంబర్ 24, 1957 ప్రభుత్వానికి సమర్పించింది. 1957లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ కమిటీ సిఫార్సులను అనుసరించి అక్టోబర్ 2, 1959న రాజస్థాన్ రాష్ట్రం మొదటగా ఈ పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. నవంబర్ 1, 1959న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రంగా చెప్పవచ్చు. కాలక్రమేణా పంచాయతీరాజ్ సంస్థల పనితీరు అనేకసార్లు పునఃసమీక్ష చేసినప్పటికీ అది ఆశించినంత స్థాయికి చేరలేదు. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. అశోక్ మెహతా కమిటీ మొదటిది 1977 సంవత్సరంలో నియమించడం జరిగింది. రెండవది దంతువాలా కమిటీ 1978. అభ్యర్థులు గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఈ కమిటీలో ఏర్పాటు చేసిన సంవత్సరాలు. 3 ఆర్ఎస్ సర్కారియా కమిటీ 1983లో ఏర్పాటు చేశారు. 4 సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984లో ఏర్పాటు చేశారు. 5 జీవీకే రావు కమిటీ 1985లో ఏర్పాటు చేశారు. 6 ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో నియమించారు. 7 పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ 1988.
ఏర్పాటు చేయడం జరిగింది. పైన పేర్కొన్న కమిటీల సిఫారసులు అన్నీ 1992లో వచ్చిన 73వ 74వ రాజ్యాంగ సవరణలకు మార్గాన్ని ఏర్పాటు చేశాయని చెప్పవచ్చు. సింఘ్వి కమిటీ 1986 పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు సమగ్రత ఇవ్వాలని కోరింది. రాజ్యాంగ గుర్తింపు ఇస్తే అవి బలపడతాయి అని అభిప్రాయపడింది. కమిటీ సిఫార్సులను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర పార్లమెంటు ఆమోదించింది. రాష్ట్ర శాసనసభలు కూడా ఆమోదించాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్ణయించారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 జూన్ 1, 1993 నుండి అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు గమనించండి, ఇవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి అనేటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్.